Hi guys, welcome back to Naudu Talks and here is the half spoiler review of the most awaited Nandini Reddy గారి ఫిలిం మా ఇంటి బంగారం. తమ్నైల్లో చెప్పినట్టే ఈ సినిమా ఒక స్లో బర్నర్ అండి, చాలా నెమ్మదిగా ఎక్కుతుంది అండ్ కొద్ది గొప్ప మీ పేషెన్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. మీరు కనెక్ట్ అయితే మీకు అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. కథ విషయానికి వస్తే ఒక పెద్ద కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు మన సమంత గారిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తాడు, పెద్ద కోడలుగా తీసుకొస్తాడు. ఆ కోడలికి ఒక భయంకరమైన పాస్ట్ ఉంటుంది. బట్ ఆ పాస్ట్ అంతటిని దాచిపెట్టి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని ఈ ఫ్యామిలీతో మింగిల్ అవ్వాలని చెప్పని ఇక్కడికి వస్తుంది. తన గతాన్ని తను వదిలిపెట్టినప్పటికీ కూడా తన గతంలో చేసిన చిన్న పొరపాట్లు తనని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి అండ్ అది ఫ్యామిలీకి కొద్ది గొప్ప ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో వాటన్నిటిని దాటుకుని ఆ పెద్ద కోడలు తన ఇంటి మొత్తాన్ని రక్షించుకుందా లేదా, తన పాస్ట్ గురించి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిందా లేదా, అండ్ తన అలాంటి అమ్మాయి అని తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్యామిలీ తనని యాక్సెప్ట్ చేశారా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అండి. అండ్ నేనేం కొత్తగా ఏది రివీల్ చేయలేదండి, ఇదంతా ఆల్రెడీ మనకి ట్రైలర్లో చూపించిందే అండ్ చూసి మనం ఎక్స్పెక్ట్ చేసి ఇదే కథ ఉంటుంది అని వెళ్ళి కూర్చొని సినిమా చూసిన వాళ్ళమే. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి ఎందుకు ఇలా అవుతుందో తెలియదు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హై ఎక్స్పెక్టేషన్స్ లేదా హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేదా కనీసం ఎక్స్పెక్టేషన్స్, అంటే మినిమం ఎక్స్పెక్టేషన్ కదా. ట్రైలర్లో చూసిందంత అయినా కానీ ఉంటుంది అనుకునే కదా వెళ్ళి ఆడియన్స్ కూర్చునేది. అది కూడా లేకుండా స్లోగా వెళ్తూ ఉంటే ఏమవుతుంది మనకి ఏం అర్థం కాదనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమా స్టార్టింగ్లోనే మొట్టమొదటి సీనే పెద్ద కోడలను తీసుకుని ఇంటికి రావటం సీన్తోనే స్టార్ట్ అవుతుంది సినిమా. అరే ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి తీసుకొచ్చేస్తున్నారు, అసలు టైం వేస్ట్ చేయరేమో అనుకుంటాం. అండ్ అనుకున్నట్టుగానే మొదటి 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు చాలా ఎంటర్టైనింగ్గా కొత్తగా ఈ అమ్మాయి అలా ఇమిడిపోతుంది అనేది ట్రైలర్లో మనకు ఏదైతే చూపించారో అదంతా కూడా మొదటి 20 నిమిషాలు 30 నిమిషాల్లోనే చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. అండ్ దెన్ అప్పటి నుంచి కూడా సినిమా నెమ్మదిగా పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎంజాయ్ చేసిన ఈ పెద్ద కోడలు వర్సెస్ చిన్న కోడలు అనే మూమెంట్ ఉంటుంది కదా, అంటే సమంత గారు వర్సెస్ శ్రీముఖి. సో వీళ్ళిద్దరిదే బాగుంటుంది అనమాట. ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ వర్క్ అవుతుంది. అరే ఇక్కడ ఎక్కువైపోతుంది అనుకుని కట్ చేస్తారో లేకపోతే ఏమో తెలియదు కానీ సడన్గా తిప్పేస్తారు కథని. లేదా అప్పటి వరకు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, సో కథలోకి ప్లాట్ తీసుకురావాలి, ఆ స్టేక్స్ ఏంటో చూపించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారో తెలియదు కానీ సడన్గా అక్కడ నుంచి టర్న్ తీసుకుంటుంది, నెమ్మదిగా పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే టెన్షన్ అయినా సస్పెన్స్ అయినా ఏదో జరిగిపోతుంది అన్న టెన్షన్ అయినా ఎంతసేపు మనం హోల్డ్ చేసి ఉంచుతారు, క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసి ఉంచారు. మొదటి 30 నిమిషాల తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు ఏమవుతుందో అని హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుంది కానీ చూసే ఆడియన్స్కి ఆల్రెడీ తెలుసు కదా, ఓకే ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందేమో అని చెప్పని కూర్చుంటారు, అక్కడ అదేం జరగదు. సో 24 గంటల అమ్మాయి టెన్షన్ పడుతూ కంగారు పడుతూ తన పాస్ట్ని దాచుకుంటూ ఏదో బయటపడిపోతుందేమో అన్నట్టు చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది బయటపడినప్పుడు కూడా మనకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎస్పెషల్లీ ఆ ఫారెస్ట్లో ఇంటి బయట ఎవడో గలచొక్క ఎవడు ఫాలో అయితే వాడిని కొట్టుడు ఇదంతా కూడా ఓకే బాగానే ఉంటుంది కానీ ఏందో అసలు ఫస్ట్ హాఫ్లో ఈ 30 నిమిషాల తర్వాత నుంచి సినిమా నెమ్మదిగా పడిపోవడం చూస్తామండి మనం. అందుకే ఇంటర్వెల్కి వచ్చినప్పుడు కూడా మనకు ఆ హై రాదు. ఓకే ఇక్కడ హై పడిందా, ఇంటర్వెల్ పడిందా, ఓకే అనుకుంటాం. అండ్ ఇంటర్వెల్లో బయటకు వెళ్ళేటప్పుడు కూడా భగవంతుడా దయచేసి సెకండ్ హాఫ్ చాలా బాగుండాలి అండ్ మంచి ఊపి రావాలి, మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్ పాడాలి అనుకుంటూనే వెళ్ళాం బయటికి. అండ్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ తస్సదియా సాంగ్ ఒకటి వచ్చింది, అంతే. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది. ఈ సినిమా ద్వారా జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఒక మనిషికి ఒక పాస్ట్ ఉంటుంది కదా, అంటే మనకి మీ అందరికీ తెలుసు ఇది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో లాగే కొద్దో గొప్ప ఉంటుంది అనుకునే వెళ్ళాను నేను. అంటే అందులో సమంత గారి క్యారెక్టర్ ఫ్యామిలీ మ్యాన్ 3లో రాజీ అన్న క్యారెక్టర్ ఉంటుంది. సో ఇందులో కూడా ఇంతే కదా, తనకంటూ ఒక పాస్ట్ ఉంది, అది నక్సలిజంతో కూడుకున్నదే. సో ఆ టైప్ ఉంటుంది కదా, అది చాలా బ్రూటల్గా ఉంటుందేమో, చాలా దారుణంగా ఉంటుందేమో అనుకున్నాను. బ్రూటల్ అంటే యూఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, నువ్వెలా ఎక్స్పెక్ట్ చేస్తావు అనుకోవచ్చు. బట్ ఏమోనండి, అట్లీస్ట్ ఆ పాస్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. అవునా అయ్యో పాపం ఓకే అందుకని వచ్చిందా ఓకే అన్నట్టే ఉంటుంది. ఎప్పుడో లాస్ట్లో చివరి 30 నిమిషాల్లో వచ్చే హై కోసం సినిమా అంతా కూర్చోవాలంటే ఎంతలా కూర్చుంటారో ఎంతమంది అని కూర్చుంటారు. అలాంటి సినిమా ఎవరికి ఎక్కదా అంటే ఎక్కుతుంది. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా ఎక్కుతుంది అండ్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కూడా. కానీ అలాంటి వాళ్ళకి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో సైలెంట్ అయిపోయారు, బోరింగ్గా ఫీల్ అయ్యారు, ఓకే అనుకుంటూ వెళ్ళారు. లక్కీగా శ్రీముఖి గారు కామెడీ వర్కౌట్ అయింది అండ్ ఇంకొక పర్సన్ ఉంటారు, ఆయన శ్రీముఖి గారు తమ్ముడు అనుకుంటా అందులో. సో అతని క్యారెక్టర్ ఇవన్నీ కూడా బాగా ఫెయిల్ అయ్యాయి అనమాట. కొన్ని చోట్ల బాగానే సేవ్ చేశారు కానీ ఎంత సేవ్ చేస్తారు అంటే అమ్మాయి పాస్ట్ ఏంటో ఆడియన్స్కి తెలిసిపోయింది కదా, సో అది ఎప్పుడు తెలుస్తుందో మిగిలిన వాళ్ళకి అనేదే కదా అని మీరంటే అది ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ఎంతసేపు సస్టైన్ చేస్తారో అనేది నా పాయింట్.
చూస్తున్నాం ఎంతసేపటికి తేలదే, ఏదో తెమల్చండ్రా బాబు ఫాస్ట్గా అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏదో డ్యామేజ్డ్ ఐడియాని ఏదో బాగు చేస్తున్నట్టు రిపేర్ చేసి ఏదో తోసేద్దామన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే విలన్ చూస్తే ముఖ్యంగా ఫీల్ వచ్చింది నాకు. ఆ విలన్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. అయితే బ్రూటల్గా పెట్టాలి లేదా మంచి కామెడీగా పెట్టాలి. ఆ రెండింటికే కాకుండా కాసేపు సీరియస్ అయ్యి కాసేపు నార్మల్ అవుతూ ఉంటే జనాలు దేనికి కనెక్ట్ అవ్వాలో తెలియక అలా ఉండిపోతాం అనమాట. వీడు ఏదో రియాక్ట్ అవుతున్నాడు, దీనికి సమంత గారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అన్నట్టే కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయినప్పుడు వచ్చిన 30 నిమిషాలు నాకు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మిగిలిన ఎక్కడా నాకు కుదరలేదండి. ఎక్కడో క్లైమాక్స్లో లాస్ట్లో చూశాను. అండ్ అది కూడా ఓకే, ఆ సమంత గారు లాస్ట్లో ఎమోషనల్గా పర్ఫామ్ చేసే విషయం కానీ ఇవన్నీ కూడా చివరిలో చూసే అరగంట కోసం మిగిలిన 2 గంటలు సస్టైన్ అయ్యి అలా కూర్చోవాలి అంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, కెమెరా వర్క్ చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అంతా పల్లెటూరులో జరుగుతుంది కాబట్టి బాగానే అనిపించింది. ఎక్కడో ఒక చోట లిమిటెడ్ బడ్జెట్లో వెళ్ళిపోయారు ఏంటెల్లో అన్న ఫీలింగ్ వచ్చింది కానీ బట్ వర్కౌట్ అయింది. అది ఆ ఊర్లో చెప్పాలనుకున్న కథ కాబట్టి మనం అలాగే చూడాలి, ఫైన్. మ్యూజిక్ బై సనా గారు మనకు ఆల్రెడీ తెలుసు, ఆయన ఇస్తే చాలా హైప్లో ఇచ్చేస్తాడు లేదా నార్మల్గా ఇస్తాడు, అంతే. ఈ రెండే, అటు ఇటుగా కూడా ఇవ్వడు. మళ్ళీ ఇస్తే చాలా గట్టిగా ఇస్తాడు లేదా నార్మల్గా ఇస్తాడు. కర్ణన్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కానీ మామూలుగానే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఎలివేషన్ సీన్స్లో అద్భుతంగా ఎలివేట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల పూర్తిగా సైలెన్స్ ఇచ్చేసారు, ఎందుకో అర్థం కాదు. మంచి ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతున్నప్పుడు లేదంటే ఏదైనా జరగకూడదు జరుగుతున్నప్పుడు చాలామంది సైలెన్స్ని ఉపయోగిస్తారు. అదొక కీ అనుకుంటారు చాలామంది, కానీ అక్కడ థియేటర్లో చాలామందిని డిస్కనెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ నేనైతే పక్కా డిస్కనెక్ట్ అవుతానండి. ఒక లెంతీ సీన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వెనకాల ఏదో ఒక అంబియన్స్ అయినా కానీ అంబియన్స్ సౌండ్ అయినా కానీ ఉండాలి. ఏది లేకుండా అలా సైలెంట్గా ఉంటే ఎంతసేపు నా శవాన్ని పట్టుకుని చేసి ఎందుకు వచ్చిన స్పాయిలర్స్లే కానీ నాకు ఎందుకో కొంచెం అనిపించింది, అరే మంచి ఐడియా, మంచి స్క్రిప్ట్, దీన్ని తలుచుకుంటే ఇంకోలా కూడా మార్చొచ్చు, ఫ్యామిలీలు ఎగిరేలా చేయొచ్చు అనిపించింది. బట్ ఎందుకో ఉండగా ఎవరు చెయ్యి పడటం వల్ల పోయిందో తెలియదు కానీ మొత్తానికి అలా అనిపించింది నాకు. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, పక్కగా ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేస్తారు, బట్ అది ఎంత ఎక్స్టెంట్ వరకు అనేది మాత్రం నాకు తెలియదు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సమంత గారు డబ్బింగ్ ఆవిడే ఓన్గా చెప్పుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ కొద్దిగా గొప్ప ఆవిడే యాక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఆవిడ కోపంగా వచ్చినప్పుడు అంటే సడన్గా క్యారెక్టర్ మారుతుంది కదా అది కానీ, అండ్ ఆ 24 hours అంటే ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి తన బాడీలో ఆ టెన్షన్ తనకు పాస్ట్ ఉందని ఎప్పుడు మెలకుగా ఉండటం, అలర్ట్గా ఉండటం, ఇవన్నీ కూడా బాగా క్యారీ చేశారు. చెప్తున్నా కదా, మంచి క్యారెక్టరు, మంచి రోలు, అండ్ ఆ రోల్కి ఆ పాత్రలో 2 ఉంటాయి. ఒకటే పెద్దింటి కోడలుగా తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, రెండోది తన పాస్ట్ని కాపాడుకోవాల్సి ఉంటుంది, అండ్ మూడోది ఆ పాస్ట్ వల్ల వచ్చే సీక్వెన్సెస్ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫైట్ బ్యాక్ చేయగలగాలి. ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, అంత మంచి పాత్ర పెట్టుకున్నప్పుడు, అంత మంచి సెటప్ పెట్టుకున్నప్పుడు బాగా ప్లాన్ చేయొచ్చు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ అనేది, ఇది తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఎక్కడెక్కడ నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది అనేది మాత్రమే నేను షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ మూవీ చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ చివరిగా నందిని రెడ్డి గారు, ఆవిడ దగ్గర నుంచి మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అంటే ప్రీవియస్గా వచ్చిన ఓ బేబీ కానీ ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి కదా, అట్లీస్ట్ సెన్సిబుల్ పాయింట్స్ కానీ కొన్ని చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఆవిడ దగ్గరకు వచ్చాక కొన్ని పాయింట్స్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి. త్రూ ఆవిడ డైరెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వల్ల అవ్వచ్చు, చాలా బాగా కుదురుతాయి. అండ్ మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ మోస్ట్లీ నందిని రెడ్డి గారి ఫిలిమ్స్లో యాక్టర్సే ఎక్కువ పుల్ చేసేస్తారండి కథని. ఓ బేబీ సినిమాలో సమంత గారు అండ్ మన సీనియర్ నటి ఆవిడ ఉన్నారు కదా లక్ష్మి గారు, సో ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట, రావు రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్తోనే మ్యాక్సిమం ఎన్హాన్స్ చేసేస్తారు, ఆడియన్స్ నట్ట లాగుతారు. మేబీ ఇందులో అదే తక్కువైందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఒక సమంత గారు ఉంటే చాలు అనుకున్నారా, లేదంటే కామెడీకి శ్రీముఖి గారు వాళ్ళ తమ్ముడు ఉంటే బాగుండు పర్లేదు లాగిచ్చేస్తారులే అనుకున్నారో తెలియదు కానీ ఏంటో ఆ తగలని ఎక్కని ఫీలింగ్తోనే బయటకు వచ్చాను. బయటికి మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు ఒకసారి చూసి కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అండ్ సమంత గారి సినిమాల్లో మీకేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సాధ్యమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.